కాబట్టి దీంట్లో యాజమాన్యం తప్పు, బస్సు డ్రైవర్ తప్పు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ బస్సు మీద 19 చలానాలు ఉన్నాయంటున్నారు. 19 చలానాలు ఉండే బస్సు ఫిట్నెస్ ఎట్లుంటుంది, ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది ఆ 19 చలానాలే చెప్తున్నాయి. అటువంటి బస్సును రోడ్ల మీద ఎట్లా అలో చేస్తారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా. ఇందాక మంత్రి గారు చెప్తున్నారు బస్సు అంత ఫిట్నెస్ బాగుంది, బస్సు పర్ఫెక్ట్గా ఉందని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడే నాకు మిత్రులు చెప్పినారు, విలేకరులు. అసలు ఫిట్నెస్ అనేది మంత్రి గారు ఎప్పుడు ఆయన బస్సు కింద దూరి నట్లు బోల్ట్లు చెక్ చేసి చెప్పినాడా? అసలు స్పాట్లో యాక్సిడెంట్ జరిగి 2-3 అవర్స్ అయింది. ఈ లోపలనే ఆయన దానికి క్లీన్ సర్టిఫికెట్ బస్సుకి ఇవ్వడం అనేది, అంటే ఆ బస్సు ఓనరు వీళ్ళకి స్నేహితుడా, బంధువా, లేకుంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అంత అర్జెంటుగా మినిస్టర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం, దానికి కావాల్సినటువంటి అధికారులు రావాలి. ఫిట్నెస్ చెక్ చేయకుండానే మంత్రి గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు, స్పాట్లు ఇస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం లేదు.